హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి మా ఎంటీ హోమ్ టూర్. మాకు హ్యాండ్ ఓవర్ అయిన నెక్స్ట్ డే అండి ఇది. సో మీకు చూపిద్దాము అని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను. ఇప్పుడు ఆ వీడియో కంటిన్యూ అవుతుంది. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమిరాట. ఇది మా ఎంటీ హోమ్ టూర్ అండి. మేము ఈ హౌస్ తీసుకున్నాము, నిన్నే హ్యాండ్ ఓవర్ అయింది. అందుకే మీకు ఒకసారి ఈ హౌస్ని చూపిద్దామని చూపిస్తున్నాను. ఒకసారి చూసేయండి. ఇదంతా హాల్ అండి. ఇక్కడ మేము టీవీ ప్లాన్ చేసుకుంటున్నాము. అక్కడేమో ఇలా ఎల్ షేప్ సోఫా ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. ఇక్కడ కబోర్డ్ ప్లాన్ చేసుకుంటున్నామండి. సో ఇక్కడ డైనింగ్ వేసుకోవాలి. ఇది వచ్చేసి మా కిచెన్ అండి. ఇక్కడ గ్యాస్ స్టవ్ ప్లాన్ చేసుకుంటున్నాము. అండ్ ఇక్కడ ఇలా ఎల్జీ పౌడర్ ఎక్స్టెండ్ చేయించుకోవాలి. ఇలాగా ఇక్కడ వచ్చేసి ఈ వాల్కి డైలీ యూస్ చేసుకునే ఐటమ్స్ ఉన్నాయి కదండి, అవి ఇక్కడ ప్లాన్ చేసుకుంటారు. ఇక్కడ వచ్చేసి కిచెన్ కౌంటర్, టిఫిన్ కౌంటర్ అండి. ఇక్కడ 2 feet వరకు కబోర్డ్ వస్తుంది, గ్రానైట్ ప్యాలెట్స్. ఇది వచ్చేసి బాల్కనీ వాష్ ఏరియా అండి. ఇక్కడ కూడా గ్రానైట్ ప్లాన్ చేసుకున్నాము. ఇక్కడ షింక్, ఒక చిన్న షింక్ ప్లాన్ చేసుకుని వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి. అక్కడ ఇక్కడ వచ్చేసి కబోర్డ్ ప్లాన్ చేసుకుంటున్నాము. ఇది వచ్చేసి షింక్ అండి. ఇది హ్యాండ్ వాష్ చేసుకునేది. ఇది మేము వాష్రూమ్లోకి షిఫ్ట్ చేసుకుందాం అనుకున్నాము. సో ఇక్కడ ఎవరైనా లంచ్ చేసుకుంటే టిఫిన్ తింటే ఇక్కడ బ్రష్ చేసుకుంటే బాగోతుందని చూడడానికి కొంచెం బాగోదు కదా. అందుకే దీన్ని ఇక్కడ షిఫ్ట్ చేసేసుకుని ఇక్కడ ఒక వేరే షిఫ్ట్ చిన్నది హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఫిక్స్ చేసుకుంటాము. ఈ కింద వచ్చేసి కబోర్డ్ వస్తుంది. అండ్ ఈ పైన అయితే చిన్నది అంటారు కదా, మా సైడ్ అయితే చిన్నది అంటారు, అంటే స్టోరేజ్కి. ఇలా అయితే స్టోరేజ్కి హ్యాండ్ చేసుకుంటున్నాం పైన. అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి, అంటే మా బెడ్రూమ్ అండి. ఇక్కడ ఈ వాల్కి కబోర్డ్ ప్లాన్ చేసుకుంటున్నాము. అండ్ ఇక్కడ చిన్న సిట్అవుట్ బెడ్ పెట్టుకుంటాము. అండ్ కింద కూడా కబోర్డ్ ప్లాన్ చేసుకున్నాము. అక్కడ పైన లాఫ్ట్ వస్తుంది. ఇక్కడ బెడ్ వేయించుకోవాలి, ఇంకా మేము బెడ్ తీసుకోలేదు. అండ్ ఇక్కడ ఫోల్డబుల్ స్టడీ టేబుల్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ వస్తుంది. ఇక్కడ ఫుల్ లెంత్ మిర్రర్ పెట్టుకుని స్లైడింగ్ డోర్ పెట్టుకుంటున్నాను. సో మనం ఎప్పుడు ఇలా డోర్ ఓపెన్ చేసుకుని తీసుకోవాల్సిన లేదు, జస్ట్ ఇలా స్వైప్ చేసుకుంటే మిర్రర్ వచ్చి మనకి కావాల్సిన ఐటమ్స్ తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మా చిన్నగాడి బెడ్రూమ్ అండి ఇది. అండ్ గెస్ట్ బెడ్రూమ్ కూడా ఇదే. 2 bedroom ఫ్లాట్ కాబట్టి గెస్ట్ బెడ్రూమ్ కూడా ఇదే. మా బుడగాడి బెడ్రూమ్ కూడా ఇదేనండి. దీనికైతే కబోర్డ్ అయితే ఇక్కడ వస్తుంది, ఈ వాల్కి ఆ వాల్కి పై మొత్తం లాఫ్ట్ వస్తుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న స్టడీ టేబుల్ వస్తుందండి. ఈ వాల్కి ఇక్కడ పూజా మందిర్ వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ వస్తుందండి. ఈ డ్రెస్సింగ్ టేబుల్కి 4 feet మిర్రర్ వస్తుంది. ఇక్కడేమో చిన్న స్టోరేజ్కి పెట్టుకోవడానికి రెడీ అయినప్పుడు ఇక్కడ చిన్న స్టోరేజ్ ఒక షెల్ఫ్ వస్తుంది. అండ్ ఇక్కడేమో ఫ్రిడ్జ్ ప్లాన్ చేసుకుంటున్నాము. ఇక్కడ పాటించింది ఫ్రిడ్జ్కి పాయింట్ ఇక్కడ ఇచ్చాడు. సో పెద్ద ఫ్రిడ్జ్ సరిపోతుంది, చిన్న ఫ్రిడ్జ్ ఏ ఫ్రిడ్జ్ అనేది సరిపోతుంది. ఇక్కడైతే ఫ్రిడ్జ్ ప్లాన్ చేసుకుంటాం. ఎవరి బెడ్రూము? రిక్కి
ఇక్కడ బెడ్రూమా? నీ బెడ్ ఎక్కడ వేసుకుంటావు? అక్కడ. మరి ఎక్కడ చదువుకుంటావు?